భక్తుల స్వర్గధామం షిరిడీ సాయి మందిరం దేశంలోని 10 సంపన్న ఆలయాల్లో ఇది ఒకటి. భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక హిందూ, జైన, బౌద్ధ దేవాలయాలు దేశంలో నిర్మితమయ్యాయి. ఎన్నో సుప్రసిద్ధ పురాతనమైన దేవాలయాలతో భారతదేశం శోభిల్లుతోంది. ఈ ఆలయాలు వెలకట్టలేని సంపదగా నిలుస్తూ నలుదిశలా ఆధ్యాత్మికతను విస్తరింపచేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయాలు కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, దేవుణ్ణి పూజిస్తారు. పాపం పుణ్యం అంటూ చేసే పనులను బట్టి జీవితం సాగుతుందని నమ్ముతారు. అందుకనే ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ఇష్టపడతారు. దైవదర్శనానికి వెళ్లడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. అంతేకాదు, దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత తమ శక్తి కొలది కానుకలను సమర్పిస్తారు. సామాన్యులు మాత్రమే కాదు, దేశాలను ఏలే నేతలైన, అపర కుబేరులైన దేవుడు ముందు తల వంచి నమస్కరిస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. దేశంలో వేలాది దేవాలయాలు ఉన్నా కొన్ని వాటి సొంత ప్రాముఖ్యతతో ప్రసిద్ధిగాంచాయి. వాటిలో ఒకటి షిరిడీలోని సాయిబాబా మందిరం. మన దేశంలోని 10 సంపన్న ఆలయాల్లో మహారాష్ట్రలోని షిరిడీ సాయి ఆలయం ఒకటని చెప్తారు. షిరిడీలోని ఈ ఆలయాన్ని 1922లో నిర్మించారు. మతపరమైన సరిహద్దులను అధిగమించి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వెళ్లి సాయినాథుణ్ణి దర్శించుకుంటారు. ఏడాదిలో అన్ని రోజులు ఈ ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది.